ఓకే అండి. నార్మల్‌గా మీరు మూవీస్ చేసారు, ఏం చేసినా గానీ, మీకు ఫేమ్ వచ్చిందంటేనే 'జబర్దస్త్' వల్ల. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికెళ్ళినా గానీ 'జబర్దస్త్ జీవన్' గారు అంటారా? మూవీస్‌లో యాక్ట్ చేసిన ఆ క్యారెక్టర్‌ని ఏమి పిలిచారా ఎప్పుడన్నా మిమ్మల్ని? కాదు. నేరాలు ఘోరాలు చేసినావా ఇంతకుముందేమన్నా? అంత సీరియస్‌గా అడుగుతున్నా. ఇప్పుడు మిమ్మల్ని అలా పిలుస్తాను. ఏందది? కాదు. అప్పట్లో నూతన్ ప్రసాద్ గారు దానికి డబ్బింగ్ చెప్పేది. అప్పుడు రక్తపు మడుగులో కొట్టుకుంటున్న అంత అంత ఘోరంగా అంటే ఆయన చెప్తుంటే నిజంగానే బావుంది భయమైంది. గదా వాయిస్ అలా? ఆ! బావుంది. కానీ కొంచెం నవ్వుకుంటూ అడుగు. ఓకే. సరే. ఆ! హ్మ్. సరే ఇప్పుడు మిమ్మల్నయితే 'జబర్దస్త్ జీవన్' అని పిలుస్తారా? లేదు. నువ్వు ఏదైనా జబర్దస్త్ జీవన్ అనే పిలుస్తారు. హ్మ్. అంటే మరి ఎందుకంటే ఫేమ్ వచ్చింది దేనివల్ల? దేనివల్లనే జబర్దస్త్ వల్లనే. 'జబర్దస్త్' వల్లే. ఓకే. దానివల్లనే జబర్దస్త్ జీవన్ అని పిలుస్తారు. ఎక్కడ పోయినా ఇప్పుడు సినిమా అవకాశం వచ్చిన సినిమాలలో పోయినా కూడా జబర్దస్త్ జీవన్ అంటారు గానీ అంటే వేరే ఒకసారి ఆ పేరు పడింది కాబట్టి నీకు అవును. ఆ పేరు అలానే ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఊరు పేరే ఇంటి పేరుగా పడుతుంది అవును. కొంతమందికి. హ్మ్. సో అలా ఉన్న పేరు కాకుండా వేరే పేరు పడుతుంది. ఇంకా అలా మాకు జబర్దస్త్ జీవన్ అంటే జబర్దస్త్ అనే వేదిక మాకు అన్నం పెట్టింది, మాకు ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది కాబట్టి ఇంకా అదే పేరు పడిపోతుంది. ఓకే. సో కాకపోతే ఇప్పుడు ఇప్పుడు బయట అంటే యాక్టర్ హ్మ్. జీవన్ సంథింగ్ అలా ఏమైనా కూడా ఎక్కడ చేశాడు తను జబర్దస్త్ అంతే. ఓకే. ఖచ్చితంగా అదే పేరుతోని పిలుస్తారు. అవును. ఇప్పుడు శిల్ప అంటే ఇంకా వేరే పేరు ఉందా? ఆ! శివపార్వతి నా పేరు. అమ్మో దేవుడి పేరు పెట్టుకుంది శివపార్వతి. ఆ, ఏంది నా పేరు శిల్పారెడ్డి అండి. ఓకే. ఓకే. యాంకర్ శిల్పారెడ్డి అంటారా మామూలు శిల్పారెడ్డి? నేను క్వశ్చన్స్ అడుగుతున్నా చూసినవా? నేను ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. ఓకే. పర్లేదండి. నాకు కూడా కావాల్సిందే అదే. అయితే ఒక పని చేద్దాం. నెక్స్ట్ టైము నేను ఇంటర్వ్యూ ఆ! అడుగుతా మీరు ఆన్సర్ చెప్పారు ఓకే. సరేనా? ఎందుకంటే నేను ఆల్సో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ గదా! అబ్బో! ఓకే. ఓకే. హ్మ్. ఎనీవే అందుకే మీరు బయట అది తెలుసు కాబట్టే మరీ మరీ చెప్పగానే సరే మీరు చెప్పగానే వచ్చా. థ్యాంక్ యూ జీవన్ గారు. ఇంత మంచి రెస్పెక్ట్ నాకుంది అంటే గ్రేటే అసలు. మీరు ఇంత మంచిగా పిలవగానే రావడం అంటేనే గ్రేట్ అసలు. అంటే మీకు శిల్పా చక్రవర్తి యాంకర్ ఉండే తెలుసా? హ్మ్. సో మంచి సీనియర్ యాంకర్. అవును. సో మీరు కూడా అంత పెద్ద పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ జీవన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎనీవే 'జబర్దస్త్‌లో' చేశారు. టీమ్ లీడర్‌గా చేసినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా అనిపిచ్చింది? టీమ్ లీడర్గా అది చాలా కష్టం. హ్మ్. విపరీతమైన టెన్షన్ ఉంటుంది. విపరీతమైన హ్మ్. ఏమంటారు టెన్షను, బాధ, కోపం అన్నీ ఒకేసారి వస్తుంటాయి తెలుసా? హ్మ్. ఎందుకంటే స్కిట్టు హ్మ్. స్కిట్ ఓకే అవ్వాలి. ఫస్ట్ ఓకే చేయించుకోవాలి. దాని తర్వాత రాసుకోవాలి. దాని ప్రాపర్టీస్, దాని కాస్ట్యూమ్స్ అవన్నీ ఒక దగ్గర సెట్ చేసుకోవాలి. దాంట్లో ఏదో ఒకటి రాకపోయినా కూడా ఇబ్బంది. హ్మ్. సో ఓకే. దానికి తోడు అంతా చేస్తే స్కిట్ స్టేజ్ మీద పోయిన తర్వాత కొంతమంది మర్చిపోతారు. అవును. సో ఇవన్నీ ఉంటాయి. ఆ టెన్షన్ అంతా మనమే తీసుకోవాలి. హ్మ్. కానీ ఏది ఏమైనా టీమ్ లీడర్గా చేయడం అనేది నేను అనుకున్న కళ జబర్దస్త్లో. హ్మ్. ఫస్ట్ జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత చిన్న చిన్న ఏదో చేసిన కానీ ఏనాటికైనా టీమ్ లీడర్ అవ్వాలి అని చెప్పేసి అని కోరుకున్నా. అంత కష్టపడ్డా టీమ్ లీడర్ అయ్యా. సూపర్. సో అది టీమ్ లీడర్ ఆ అనుభూతి వేరు. అవును. సూపర్ అది. హ్మ్. ఉంటుంది ఈ బాధ, కోపం, సంతోషం ఇవన్నీ ఉంటాయి టెన్షన్స్ కానీ అవును. ఆ అనుభూతి వేరు, ఆ ఫీలింగ్ వేరు. ఓకే. సూపర్ అది. ఎందుకంటే అంత పెద్ద షో, అంత పెద్ద వేదిక దాంట్లో మన పేరు కూడా టీమ్ లీడర్ అందరి పేర్లను మన పేరు కూడా ఉన్నది అంటే ఎంత అవును. హ్యాపీ కదా! సూపర్ అండి. అది మాకు చాలా హ్యాపీనెస్ అది. మంచి ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. 'జబర్దస్త్' నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎన్నిసార్లు ఆగు అంటావమ్మా చెప్పేది అరే నా ఎలా క్వెషన్ వినవా? నీకు ఎలా 'జబర్దస్త్' ఇష్టం లేదా? ఆ, అసలు 'జబర్దస్త్' వల్ల ఎంత ఫేమ్ వచ్చింది? 'జబర్దస్త్' నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు కొంతకాలం హెల్త్ బాలేదని చెప్పేసని తెలిసింది. సో, ఎప్పుడైనా గాని మిమ్మల్ని 'జబర్దస్త్' టీమ్ వాళ్ళు ఈళ్ళంతా ఆదుకున్నారా? సహాయం చేశారా? ఇంకా అండి అప్పుడు కూడా నేను చెప్పా. హ్మ్. చాలా వేదికల మీద కూడా చెప్పా. హ్మ్. మా టీం లీడర్స్ అందరూ మంచిగా హెల్ప్ చేసి వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు చాలా. సో హ్మ్. దానివల్లనే నేను కొంచెం ఆ మనోధైర్యాన్ని కూడా హ్మ్. తెచ్చుకొని బయటపడడం జరిగింది దానివల్ల.